జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. విశాఖపట్నంలో అత్యంత రద్దీ గల ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది జగదంబ జంక్షన్. మనం ఇక్కడ జగదంబ జంక్షన్ లో నిత్యం లక్షలాది మంది జనాలు ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రావెలింగ్ చేస్తున్నటువంటి దగ్గర మనం చూసినట్లయితే ఒక క్రిస్టియానిటీ సంస్థ ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ ఒకటి పెట్టింది. ఆ ఫ్లెక్సీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మా స్థలంలో ఎటువంటి యాడ్స్ కూడా వేయకూడదు అన్నటువంటి దీని మీద ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. సరే, ఒకవేళ మీరు ఫ్లెక్సీ పెట్టుకున్నారు, నో ప్రాబ్లం. కానీ ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి మాటలు మాత్రం చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు. ఆ మాటలు ఏం రాశారనంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి మీరు డైరెక్ట్ గా మత మార్పిడిలు చేయడానికి పోస్టర్లు పెట్టారా, లేకపోతే మత గొడవలు సృష్టించడానికి పోస్టర్లు మీరు పెట్టారా? మేము డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మీరు పెట్టుకోండి పోస్టర్, మేమేం కాదనడం లేదు. కానీ ఆ పోస్టర్ ఎలా పెట్టుకోవాలంటే యేసుక్రీస్తు మా క్రైస్తవులకు మాత్రమే ప్రభువు అని పెట్టుకోండి. అంతేగాని మీరు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే మాలాంటి హిందువులు మనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు. అంటే ఇంత పెద్ద పోస్టర్ ఇక్కడ పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి జీవీఎంసీ వాళ్ళకి ఈ పోస్టర్ వాళ్ళ దృష్టికి రాలేదా? ఎక్కడైనా ఒక పోస్టర్ను పెట్టినట్లయితే వెంటనే ఒక రోజు అవ్వకముందే ఆ పోస్టర్ను తీసేస్తారు. అలాంటిది ఇక్కడ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అందులో మళ్ళీ ఎలా రాశారని అంటే అందరికీ ఏంటి అంటే హిందువులు ఇక్కడ మేము బ్రతుకుతున్నాం, మా దేవుడు ఎవరు? రాముడు, కృష్ణుడిని మేము పూజించుకుంటాం. కానీ మీరు పూజించుకున్నటువంటి యేసుప్రభు మీకు ఇష్టమైతే యేసుక్రీస్తు మా క్రైస్తవులకు మాత్రమే ప్రభువు అని మీరు పెట్టుకోండి. మేము అటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయాలు చేయం. కానీ మీరు ఈ రోజు ఇటువంటి పోస్టర్లు పెట్టి మా యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి, అట్లాగే జీవీఎంసీ వాళ్ళకి, అట్లాగే మన విశాఖపట్నం కలెక్టర్ గారికి కూడా మా యొక్క హిందూ ధర్మ పరివార్ తరపు నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై హింద్.